అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. డిఎస్సి నియామకాలపై వైసీపీ పోరాటం ఉధృతమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు వైసీపీ నేతలు వినతి పత్రాలు సమర్పించారు. గుంటూరు కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు మాజీ మంత్రి అంబటి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన 2% స్పోర్ట్స్ కోటాను లోకేష్ 3% పెంచారని ఆరోపిస్తున్నారు. 441 ఉద్యోగాలను తమకు కావాల్సిన వాళ్లకు ఇవ్వాలని చూశారు అంటున్నారు. ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవో 4 తెచ్చారని, పాత జీవోను ఎందుకు రద్దు చేశారో లోకేష్ చెప్పాలని అంబటి ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది స్కామ్ కాదా? దీన్ని చూస్తూ ఊరుకోవాలా? యువత ఊరుకోవాలా? టీచర్స్ ఊరుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోవాలని అడుగుతా ఉన్నా. ఇది ఇలా ఉంటే ఒక ఆయనకి నెంబర్ 1 వచ్చింది ఎగ్జామ్స్లో. ఆయన ఎవరో తెలుసా? నవీన్ అట. ఆయన ఎవరో కాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఈ పేపర్ సెట్టింగ్లోను, పేపర్ అప్లోడ్లోను పనిచేసేటటువంటి వ్యక్తికి నెంబర్ 1 వచ్చింది. నెంబర్ 1 వచ్చింది, ఉద్యోగం ఇచ్చారా? ఇవాళ ఆయన కోర్టుకు వెళ్ళాడు. నెంబర్ 1 రావటమే పేపర్ లీక్ వల్ల వచ్చింది. మళ్ళీ ఇంకో చోట 6 ర్యాంక్ వచ్చింది అతనికి. అంటే మీరు పేపర్ సెట్టింగ్లోను, అప్లోడ్లోను ఈ కార్యక్రమాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అప్పచెప్పేశారు. ఎందుకంటే వాళ్ళైతే మీ మాట వింటారు, లీక్ చేస్తారని. అక్కడ లీక్ చేసేశారు. మీకు కావాల్సిన వాళ్ళకి పేపర్లు ఇచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తం మీద డిఎస్సిలో మీకు కావలసిన వారికి మెరిట్ తప్పించి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సాక్షాత్తు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు. ఇంకోటైతే రాజీనామా చేసేవాళ్ళు. ఆయనేమో ముఖ్యమంత్రి గారు అబ్బాయి, కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్నారు. ఇంకోళ్ళైతే ఈ పాటికి తప్పించేసేవాడు చంద్రబాబు నాయుడు. కొడుకుని తప్పించలేడు కదా. మీ ఎసులుబాటు కోసం జీవాలు మార్చేసి మీకు కావాల్సిన వాళ్ళని నియమించుకొని మళ్ళీ జీవాలు తీసుకొచ్చారు. ఇంతకన్నా దారుణం దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం 10వ తారీఖు దాకా కొనసాగుతుంది.